అక్కడ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమానే చక్కగా ఆడతలేదురా నాయన అంటే ఒకసారి దొమ్మడిదే చూడండి ఏమని మాట్లాడుతుందో. నా అంచనా ప్రకారం మాత్రం 1500 కోట్లు రీచ్ అవుతది అని అనుకుంటున్నాను. ఇంకా పుష్ప 2 కంటే దాటొచ్చు అని అనిపిస్తుంది. నా అంచనా ప్రకారం అయితే 1500 కోట్లు అని చెప్పేసి నేను చెప్తున్నాను. చూశారు కదా, 1500 కోట్లు కలెక్ట్ చేస్తుందంట. ఒక పక్క అక్కడ సినిమా చక్కగా ఆడతలేదురా నాయన అని చెప్పి మన పవన్ కళ్యాణ్ అన్నయ్య బాధపడుతుంటే, ఈ పేటిఎం నా కొడుకులు పబ్లిక్ ముందుకు వచ్చి ఈ విధంగా అయితే 1500 కోట్లు కలెక్ట్ చేస్తుంది, పుష్ప రికార్డు తెగిపోతుంది అన్నట్టయితే నాటకాలు మింగుతారనమాట. ఇలాంటి పేటిఎం ముండలని అసలు ఏమన్నాలో కూడా నాకైతే అసలు ఏం అర్థం కూడా అవ్వట్లేదు. అండ్ ఇక ఇదే కాదు, పేటిఎం ముండ ఇంకొంతమంది పేటిఎం నా కొడుకులు ఏమని మాట్లాడుతున్నారు అంటే, దురంధర్ లౌడలో సినిమాకి వెళ్ళకండి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి వెళ్ళండి, ఓ నీ అమ్మ అందులో పీకి కంటెంట్ ఉంటది అన్నట్టయితే నాటకాలు అయితే మింగుతున్నారనమాట. సోషల్ మీడియాలో వచ్చి అయితే ఇలా కామెంట్లు పెట్టి దరిద్రంగా అయితే తిడుతున్నారు ఫ్రెండ్స్ దురంధర్ సినిమాని. అసలు ఇలాంటి పేటిఎం నా కొడుకులకి, ఇలాంటి చిల్లర్ నా కొడుకులకి ఇలాంటి సినిమాలు, దేశం కోసం తీసినటువంటి సినిమాలు అంటే నచ్చాయి ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి దేశం కోసం ఎంతో రిస్క్ చేసి తీసినటువంటి ఇలాంటి సినిమాని ఆ పేటిఎం డబ్బులతోటి ఇంట్లో కూర్చొని అయితే ఈ విధంగా అయితే నెగిటివిటీని అయితే స్ప్రెడ్ చేస్తున్నారు ఈ దురంధర్ 2 సినిమా పైన. ఆ స్ప్రెడ్ నెగిటివిటీ చేసేది కూడా ఎవరో కాదు, మన పీకే అన్నయ్య, మన పవన్ కళ్యాణ్ అన్నయ్య పేటిఎం ఫ్యాన్సే ఫ్రెండ్స్. అసలు ఏముందని చెప్పి నేనైతే అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఆ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో మన పవన్ కళ్యాణ్ కి బిడ్డ కావాల్సినటువంటి శ్రీలీల అక్కయ్యని ఈ సినిమాలో ఎలా పెట్టారు అంటే భార్యగా, లవర్ గా పెట్టారనమాట. అసలు ఆ ఏజ్ ఏంది, అసలు ఆ గేజ్ ఏంది? ఇలాంటి పనికి మాలినటువంటి రోత స్టోరీ ఉన్నటువంటి ఇలాంటి సినిమా మేము చూడాలా? అంత పని బాట లేకుండా మేము ఉన్నామా అని చెప్పి నా ఒక్కడి క్వశ్చనే కాదు, బయట జనాలు అంటున్నారు. వాళ్ళు కూడా దురంధర్ 2 సినిమాకి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమానేమో పచ్చి ఊకు బూతులు అయితే తిడుతున్నారన్నమాట. మారాలి ఫ్రెండ్స్ మనం కూడా. ఎందుకు అంటే ఎప్పుడు ఇవే రోత సినిమాలే చూడాలా? ఇక కంటెంట్ ఉండదు, నా తొక్క తోలు అసలు ఏముండదు. ఇలాంటి దరిద్రపు గొడ్డు సినిమాలని మనము ఇలాగే చూసుకుంటా వెళ్ళిపోతుంటే ఆ నా కొడుకులు డైరెక్టర్ గాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అమ్మ దొరికిందే ఛాన్స్ రా నాయన అని చెప్పి ఇలాంటి బేకార్ సినిమాలు అయితే తీసుకుంటైతే వెళ్ళిపోతుంటారనమాట. టికెట్ ప్రైజెస్ కూడా 100, 200, 300 రేట్లు అయితే పెడతారనమాట. సో ఫైనల్ గా నేనైతే ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను అలాంటి పేటిఎం నా కొడుకులకి, మీరు మీ హీరో సినిమా తీస్తే గువ్వన్నోరు మూసుకొని సినిమా చూసి బయటికి వెళ్ళిపోండి. అంతేకాని ఈ విధంగా దేశం కోసం తీసినటువంటి ఇలాంటి సినిమాని ట్రోల్స్ చేశారనుకోండి, మీ గుద్ద బొక్క ఇరగొడతాను అని చెప్పి ఈ వీడియోలో అయితే నేనైతే చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. సో ఇక ఫైనల్ గా వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. అసలు ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యండి. ఇలాంటి జెన్యూన్ వీడియోలు మన ఛానల్లో బోలెడ్ అన్ని వస్తుంటాయి అన్నమాట. సో మరి ఉంటా, అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బాయ్.